హాయ్ అండి. ఈరోజు ఒక న్యూస్ అయితే చూశాను. అదేంటంటే బోయిన్పల్లిలో నందిత అనే ఒక ఎస్ఐ మేడం గారు అయితే ఉన్నారు పోలీస్ స్టేషన్. సో మనకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మనం పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాం కదా. సో అలాంటి పోలీస్ స్టేషన్లో కూడా మనకి టార్చర్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఈరోజు ఒక అబ్బాయి ఒక కేసు పైన అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట. ఆ పోలీస్ కేసు నుంచి తప్పించడానికి డబ్బుల్ని డిమాండ్ అయితే చేశారంట. 30,000 రూపీస్ అయితే అడిగారంట. సో 30,000 రూపీస్ ఇవ్వమని అతని పైన ఒత్తిడి అయితే తెచ్చారంట. ఆ బాధితుడు అతనికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వాళ్ళని అయితే ఆశ్రయించాడంటండి. సో ఏసీబీ వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఆ ఎస్ఐ మేడం నందిత గారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారంట. సో మనకి పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగకపోతే ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఎవరు మనకి న్యాయం చేస్తారు? మనకి డబ్బులు ఉంటే అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? సాల్వ్ చేసుకుంటాం కదా ప్రాబ్లమ్ని డబ్బులతో. వాళ్ళెందుకు? మీరేమంటారు?